హిందువుల ఆత్మగౌరవం మళ్ళీ మేల్కొన్నది. గత కొన్ని సంవత్సరాల్లో మీరు గమనించుంటారు. గతంలో హిందువుగా చెప్పుకోవడానికి చాలామంది వెనుకడుగు వేస్తూ తమను వెనుకబడిన వారిగా చూడవద్దని భావించేవారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తులు గర్వంగా మేము హిందువులమని చెప్పుకుంటున్నారు. ఈ మార్పు కోసం ప్రధానంగా నరేంద్ర మోదీ గారు, బీజేపీ అండ్ వారి హిందూ అనుకూల విధానాలకు క్రెడిట్ ఇస్తున్నారు. ఇది కరెక్టే, కానీ హిందూ సమాజం కోసం ఈ పోరాటం కొత్తది కాదు. గత కొన్ని వేల సంవత్సరాలుగా అనేక సాహిత్యవేత్తలు, రచయితలు, రాజులు, గురువులు తమ జీవితాన్ని హిందూ భావజాలాన్ని మేల్కొల్పేందుకు అంకితం చేశారు. అలాంటి గురువుల్లో ఒకరు స్వామి శ్రద్ధానంద్ గారు. ఆయన భారతదేశంలో కరువాపసి ఉద్యమాన్ని సరిగ్గా 100 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ఈ ఉద్యమం ద్వారా గతంలో భయానికి లొంగి లేదా మోసపోయి ఇస్లాంలోకి మారిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకువచ్చారు. ఈ ఉద్యమానికి శుద్ధి ఉద్యమం అని పేరు పెట్టారు. ఇది ఆర్య సమాజం ఆధ్వర్యంలో ప్రారంభించబడి అదృష్టవశాత్తు 1912లో స్వామి శ్రద్ధానంద్ భారత్ సైన్యానికి చెందిన కల్నల్ యుఎన్ ముఖర్జీని కలిశారు. అతని జనాభా లెక్కల ప్రకారం హిందువుల సంఖ్య చాలా వేగంగా తగ్గుతూ ఉండగా ఇంకోవైపు ఇస్లాం మతంలోకి మారడం వేగంగా జరుగుతోంది. దీనివల్ల ఆర్యుల జాతి పూర్తిగా ప్రపంచం నుంచి అంతరించిపోయే ప్రమాద సంకేతాలు కనిపించాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భారతదేశం ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ తరహాలో మారిపోయే అవకాశం ఉండేది. ఈ పరిస్థితుల గురించి స్వామి శ్రద్ధానంద్ గారు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. 11 ఏళ్ల పాటు కృషి చేసి 1923 నాటికి ఈ ఉద్యమానికి పూర్తిగా తనను తాను అంకితం చేసుకున్నారు. ఈ ఉద్యమానికి ముఖ్య లక్షణాలు అంటరానితనాన్ని శాశ్వతంగా నిర్మూలించడం, అన్ని వర్గాల ప్రజలకు సమాన గౌరవం కల్పించడం, హిందువులకు వారి సాంస్కృతిక వారసత్వం గురించి అవగాహన కల్పించి ఆత్మవిశ్వాసం పెంపొందించడం, ఇస్లాంలో నుండి బయటకు వచ్చే మార్గం లేదనే అభిప్రాయాన్ని తప్పు అని నిరూపించడం. ఇది గుట్టు చప్పుడు కాకుండా లేదా మోసపూరితంగా చేయడం కాదు, స్పష్టంగా ధైర్యంగా చేయబడింది. ఈ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు హిందీ అండ్ ఇతర భారతీయ భాషల్లో అనేక పుస్తకాలు రాయబడ్డాయి. ఈ పుస్తకాలు శాస్త్రాలు అండ్ చరిత్ర ప్రకారం ఈ పని ఎలా సాధ్యమో అండ్ ఎందుకు అవసరమో వివరించడమే లక్ష్యంగా రాయబడ్డాయి. వాటిలో ఒక పుస్తకం శుద్ధి చంద్రోదయ. దీనిని చంద్రశేఖరన్ శారదా గారు రాశారు. మొదట ఆయన గాంధీజీల హిందూ ముస్లిం ఐక్యతపై విశ్వాసం కలిగి ఉండేవారు. కానీ ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్న ముస్లింలు జైళ్లలోనూ హిందువులను నిశ్శబ్దంగా మతమార్పిడి చేస్తూ ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన అభిప్రాయం మార్చుకున్నారు. మరో ముఖ్యమైన పుస్తకం పండిత రాజారాం గారు రాసిన శుద్ధి శాస్త్రం. ఈ పుస్తకం ఆచార సహిత హిందువులు అంటే సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటించే ఆర్థోడాక్స్ హిందువుల విమర్శలకు సమాధానంగా రాయబడింది. మొదట గర్వాపసి ఉద్యమం ఆగ్రా నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైబా గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాన్లు అంటే ముస్లింగా మారిన రాజపుత్రులు తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొచ్చారు. వారి పూర్వీకులు ఒకప్పుడు హిందువులుగా ఉండి వివిధ పరిస్థితుల కారణంగా ధర్మాన్ని మార్చుకోక తప్పలేదు. అయితే వారు తమ హిందూ సాంప్రదాయాలను పూర్తిగా విడిచిపెట్టలేదు. ఇప్పటి వరకు వారు శుద్ధ శాకాహార ఆహారాన్ని పాటిస్తూ వచ్చారు. ఈ శుద్ధి ప్రక్రియ అగ్నిసాక్షిగా వేద మంత్రాలతో బ్రాహ్మణుల పర్యవేక్షణలో పాటించారు. అందరికీ శుద్ధమైన ఆహారాన్ని అందించారు. ఈ వేడుక దాదాపు గంటన్నరకు పైగా సాగింది. అన్ని స్వామి శ్రద్ధానందజీ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. వారి మాటల ప్రకారం ఇవాళ హిందువులు తమ స్వంత ప్రజలపై వివక్ష చూపిన పాపానికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. ఆ సాయంత్రం మరో గ్రామమైన కుట్లిని కూడా తిరిగి హిందూ మతంలోకి తెచ్చారు. జనవరి 1923 చివరి నాటికి ఆగ్రా, మధుర, భరత్పూర్ ప్రాంతంలోని మల్కాన్ గ్రామంలో డజన్ల కొద్ది ముస్లిం మత ప్రచారకులు చురుకుగా పనిచేయడం ప్రారంభించారు. ఈ ఉద్యమానికి ప్రతిస్పందనగా వారు కూడా వేగంగా మత మార్పిడి చేయడం ప్రారంభించారు. ఈ ముస్లిం మత ప్రచారకులకు తబ్లీగీ జమాత్, దేవబందీ, బరేల్వి అండ్ సలాఫీ వంటి సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పనిచేసే మౌల్వీల సంఖ్య అకస్మాత్తుగా 50కి పెరిగింది. వీరంతా ఉల్లేమల పటిష్టమైన సంఘంలో చేరి తమ పనిని చురుకుగా కొనసాగించారు. ముస్లిం మత గురువుల ఈ నూతన చర్యల కారణంగా హిందువులు కూడా మళ్లీ చైతన్యాన్ని పొందారు. రాజపుత్రులు అండ్ ఇతర స్వయం సేవకులు పరిస్థితిని అంచనా వేసేందుకు గ్రామాలకు వెళ్లారు. 1923 ఫిబ్రవరి 13న
వివిధ హిందూ అండ్ రాజపుత్రుల సభల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్వామి శ్రద్ధానందజీని కూడా ఆహ్వానించారు. సనాతనులు, ఆర్య సమాజులు, సిక్కులు అండ్ జైనులకు చెందిన దాదాపు 20 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సభలో ఒక ముఖ్యమైన నిర్ణయానికి వచ్చారు. మల్కాన్ రాజపుత్రులు మాత్రమే కాకుండా ముల్లా జాట్లు, గుర్జరులు, నూతన ముస్లింలుగా మారిన బ్రాహ్మణులు అండ్ వ్యాపారులు కూడా తిరిగి హిందూ సంఘంలోకి చేరడం అనుకూలమని భావించారు. అలాగే అనేక ఇతర ముస్లిం సమాజాలు కూడా హిందూ మతంలోకి తిరిగి రావాలని ఆశ చూపించాయి. ఈ ఉద్యమం ఆగ్రా ప్రాంతం నుండి చుట్టుపక్కల జిల్లాలకు విస్తరించింది. 3 ఏళ్లలో దాదాపు 2 లక్షల మంది ముస్లింలు తిరిగి హిందూ మతంలోకి వచ్చారు. స్వామి శ్రద్ధానందజీ ప్రారంభించిన ఈ శుద్ధి ఉద్యమం అనేక ప్రముఖులను ఆకర్షించింది. వీరిలో ఒకరు ఆర్య సమాజానికి చెందిన మహాత్మా హన్స్రాజ్ పేరు మీద హన్స్రాజ్ కాలేజ్ స్థాపించబడింది. మహాత్మా హన్స్రాజ్ స్వామి శ్రద్ధానందజీ స్థాపించిన భారతీయ హిందూ శుద్ధి సభకు వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన నేతృత్వంలో ఈ శుద్ధి ఉద్యమం చాలా వేగంగా ముందుకు సాగింది. మహాత్మా హన్స్రాజ్ స్పష్టంగా చెప్పారు, ప్రతి ఒక్కరూ సనాతన హిందూ మతంలోకి తిరిగి వస్తారు. ఇది ఆర్య సమాజం ద్వారా కాకుండా పురాతన హిందూ సాంప్రదాయ మతంలోకి చెందుతుంది. శుద్ధి ప్రక్రియలో అన్ని పద్ధతులు సాంప్రదాయ పండితుల చేత సాంప్రదాయ విధానాల ప్రకారం నిర్వహించబడతాయి, కానీ ఆర్య సమాజ పద్ధతులను అనుసరించవు. మల్కాన ప్రజలను ఆర్య సమాజంలో చేర్చడం కాదు, కానీ వారి అసలైన కులం లేదా ఉపకులంలోకి తిరిగి చేర్చారు. 1926లో ఒక విచారకరమైన సంఘటన జరిగింది. ఇది ఊహించదగినది. అబ్దుల్ రషీద్ అనే ఇస్లామిక్ ఉగ్రవాది స్వామి శ్రద్ధానందజీని వారి ఢిల్లీ నివాసంలోకి వెళ్ళి కాల్చి చంపాడు. అయితే దీనికంటే ఎక్కువ బాధ కలిగించిన విషయం ఏంటంటే, కొన్ని నెలల తరువాత 1926 డిసెంబర్ 25న గౌహాటీ కాంగ్రెస్ సమావేశం జరిగింది. అందులో గాంధీజీ సహా అన్ని ప్రముఖ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. తన ప్రసంగంలో గాంధీజీ అబ్దుల్ రషీద్ను మన సోదరుడు అని సంబోధించారు. స్వామి శ్రద్ధానందను పగ అండ్ విద్వేషాన్ని వ్యాప్తి చేసే వ్యక్తిగా చిత్రీకరించారు. ఇది చాలా మందిని త్రిభ్రాంతికి గురి చేసింది. ఇఫ్ యూ హోల్డ్ డియర్ ద మెమరీ ఆఫ్ స్వామి శ్రద్ధానందజీ, యూ వుడ్ హెల్ప్ ఇన్ పర్గింగ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ మ్యూచువల్ హేట్రెడ్ అండ్ calumny. Now you will perhaps understand why I have called Abdul Rashid a brother, and I repeat it, I do not even regard him as guilty of Swamiji's murder. Guilty indeed are all those who excited feelings of hatred against one another. ఇవి గాంధీజీ యొక్క మాటలు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. గాంధీజీ ఇచ్చే సెక్యులర్ ఉపన్యాసాలు ఇతరుల కోసం మాత్రమే ఉండేవి, కానీ తానే వారు పాటించరు. ఉదాహరణకు ఆయన తనయుడు హరిలాల్ గాంధీ ఇస్లాం మతం స్వీకరించి అబ్దుల్లాగా మారినప్పుడు గాంధీజీ స్వామి శ్రద్ధానందజీని అడిగి తన కొడుకును తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం కోసం సహాయం కోరారు. ఇవాళ భారతదేశం మొత్తం గజ్వా-ఏ హింద్గా మారలేదు అంటే దానికి స్వామి శ్రద్ధానందజీ కారణం. భ్రమలో ఉన్న భారతీయులను ఆయన జాగృతం చేసి సరైన మార్గం చూపించారు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ సమాచారాన్ని ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.